ఈరోజు పులిహోర చేయడం ఎలా నేర్చుకుంటున్నాం. ఫస్ట్ నూనె వేసాను. నూనెలో ఆవాలు, శనగింజలు, శనగబేడలు, కరివేపాకు, వట్టి మిరపకాయలు, మూడేసిన తర్వాత బాగా నూనెలో బాగా వేయించుకున్న తర్వాత అన్ని పొలన్నీ ఒక బేషన్ తీసుకొని పులిహోరకి కావాల్సిన పొడులను ఒక బేషన్ తీసుకొని వేసిన తర్వాత బాగా కలదిప్పుకొని ఇప్పుడు చింతపులుసు బకెట్లో కలిపి పెట్టుకున్నాం. ముందుగానే వడగట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు చింతపులుసు వేసి బాగా కలిసేట్టుగా వేడి చేసుకోవాలన్నమాట. బాగా కొంచెం మరగబెట్టాలన్నమాట. బాగా ఉడకబెట్టిన తర్వాత పులుసు లాస్ట్లో దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర పైన చల్లితే పులిహోర గొజ్జు రెడీ. దానికి కావాల్సిన పదార్థాలు